long now. I think that I want. I second guess you, I second guess me, I second guess them. Don't second guess me. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. So come a little closer, but don't hold your breath. Silence in the background, violence in your eyes now. Remember that time you gave your heart to me. Remember that time when life was like a dream. You know what I know. You know what I know. I need to hold you close to me, to me, to me, to me, yeah. Life is a game that we play. I won't get away. We can find a safe place Within our company, within our company, within our company. So come closer to me, come a little closer. It's been too long now. I think that I want. I second guess you, I second guess me, I second guess them. Don't second guess me. So come a little closer.
జ్యోతివి నేను కృపతో దీవించుమా నాపై నీవు వేచేయుమా నేను కృపతో దీవించుమా నాపై నీవు వేచేయుమా నీకి స్వాగతం దేవా నీకి స్వాగతం నీకి స్వాగతం దేవా నీకి స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం
శిలా నీవే, శిల్పి నీవే, శిల్పమే నీవే ఈ సృష్టిలో అని ఒక ప్రకృతి కవి అన్నట్లు ఈ సృష్టిలో ప్రతి జీవి తన్ను తాను మలుచుకోవడంలోనే నిజమైన విజయరహస్యం దాగి ఉంది. అదే ఈ సమాజంలో కనిపించే ఆ వ్యక్తి యొక్క నిజ ప్రతిబింబము, అదే అతని నిజ స్వరూపం. ఆధ్యాత్మకు తన వ్యక్తిత్వంతో ఎనలేని వెన్ను తెచ్చిన వివేకి, విశ్వాసము శ్వాసగా ప్రార్థనే జీవితంగా ప్రయాణించిన ఓ విహారి, సమయానికి సంస్కారం నేర్పిన సాహసి, రెట్టింపు ఉత్సాహానికి ఆయన ఒక ఊపిరి, స్నేహానికి ఒక పరమార్థము, విజయానికి మరో పేరు, ఎందరో ఆధ్యాత్మ జీవితాలకు ఒక కాపరి, ఎన్నో దేవాలయాలకు పునాది రాయి, ఎందరో గురువులకు మార్గదర్శి, శ్రీసభకు ముద్దుబిడ్డ, తన ఆధ్యాత్మిక జీవితంలో 50 వసంతాలు పొగించిన సుదీర్ఘ ఆధ్యాత్మిక ఋషివలుడు, మనందరి ఆత్మీయ బంధువు, అమ్మా నాన్నల ఖ్యాతిని పెంచిన వరపుత్రుడు, అందరవాడు, భారతదేశ పవిత్ర భూమి కేరళలో తేదీ 24/12/1944 సంవత్సరమున పుణ్య దంపతులు శ్రీ మాథ్యూ ఎలిజబెత్ అమ్మగారుల పసిడి కమలము మన గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ వర్గీస్ కొలంపరంబల్. దాసమేకపద ధర్మం, దానమేకపద యశ, సత్యమేకపద స్వర్గం, శీలమేకపద సుఖం. దీని అర్థము సృష్టిలో సామర్థ్యము ధర్మానికి ఆధారము, దానమే కీర్తికి ఆధారము, సత్యమే స్వర్గానికి ఆధారము, శీలమే సుఖానికి ఆధారము. అటువంటి గొప్ప గొప్ప భావాలకు దర్పణము మన వర్గీస్ ఫాదర్ గారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఆధ్యాత్మిక వరాలు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఆత్మీయ బంధాలు. ఆయన ఏ విచారణలో పనిచేసినా అదే తన సొంత గ్రామం, ఆ విచారణ ప్రజలే తన కుటుంబ సభ్యులు, సొంత బంధువులు. మా ఎస్కోటలో 2 సార్లు సేవలందించి ఎన్నో ఘనతలు సాధించిన గొప్ప వ్యక్తి మా గురుశ్రీ. గొప్ప విద్యావేత్త, నిగరవి, సహన సౌశల్య, సౌజన్య, ప్రేమామూర్తి, సకల గుణాలు కలిగినటువంటి గురు తేజస్వి. ఓ మౌనములు ఋషి, ఆధ్యాత్మిక తపస్వి, మీకు ఇవే మా స్వర్ణ జూబిలి మహోత్సవ శుభాకాంక్షలు. అభినందన, చందన, అక్షర కుసుమాలు మీకు. మీ ఆధ్యాత్మిక జీవన శైలి అందరికీ ఆచరణీయము, అందరికీ అనుసరణీయము. ఎలకోట విచారణ పై మీరు అనేక సందర్భాల్లో ప్రేమను ప్రకటించారు. మా గ్రామ ఆశాజ్యోతిగా ఈ పెద్ద మీదను ఆశ్రయిస్తూ అలపెరిగిన సాంబగిడిలా నిండి కుండల నిత్యం మీరు ఈ కుటుంబ సభ్యులు నిండి 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆధ్యాత్మిక ధోరణులతో తులుతూగాలని మనస్ఫూర్తిగా మేమందరం ప్రార్థిస్తూ ఇట్లు ఫాతిమామాత దేవాలయము, ఎలకోట విచారణ, విజయనగరం జిల్లా. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పమే నీవే ఈ సృష్టిలో అని ఒక ప్రకృతి కవి అన్నట్లు ఈ సృష్టిలో ప్రతి జీవి తన్ను తాను మలుచుకోవడంలోనే నిజమైన విజయరహస్యం దాగి ఉంది. అదే ఈ సమాజంలో కనిపించే ఆ వ్యక్తి యొక్క నిజ ప్రతిబింబము, అదే అతని నిజ స్వరూపం. ఆధ్యాత్మకు తన వ్యక్తిత్వంతో ఎనలేని వెన్ను తెచ్చిన వివేకి, విశ్వాసము శ్వాసగా ప్రార్థనే జీవితంగా ప్రయాణించిన ఓ విహారి, సమయానికి సంస్కారం నేర్పిన సాహసి, రెట్టింపు ఉత్సాహానికి ఆయన ఒక ఊపిరి, స్నేహానికి ఒక పరమార్థము, విజయానికి మరో పేరు, ఎందరో ఆధ్యాత్మ జీవితాలకు ఒక కాపరి, ఎన్నో దేవాలయాలకు పునాది రాయి, ఎందరో గురువులకు మార్గదర్శి, శ్రీసభకు ముద్దుబిడ్డ, తన ఆధ్యాత్మిక జీవితంలో 50 వసంతాలు పొగించిన సుదీర్ఘ ఆధ్యాత్మిక ఋషివలుడు, మనందరి ఆత్మీయ బంధువు, అమ్మా నాన్నల ఖ్యాతిని పెంచిన వరపుత్రుడు, అందరవాడు, భారతదేశ పవిత్ర భూమి కేరళలో తేదీ 24/12/1944 సంవత్సరమున పుణ్య దంపతులు శ్రీ మాథ్యూ ఎలిజబెత్ అమ్మగారుల పసిడి కమలము మన గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ వర్గీస్ కొలంపరంబల్. దాసమేకపద ధర్మం, దానమేకపద యశ, సత్యమేకపద స్వర్గం, శీలమేకపద సుఖం. దీని అర్థము సృష్టిలో సామర్థ్యము ధర్మానికి ఆధారము, దానమే కీర్తికి ఆధారము, సత్యమే స్వర్గానికి ఆధారము, శీలమే సుఖానికి ఆధారము.
అటువంటి గొప్ప గొప్ప భావాలకు దర్పణము మన వర్గీస్ ఫాదర్ గారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఆధ్యాత్మిక వరాలు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఆత్మీయ బంధాలు. ఆయన ఏ విచారణలో పనిచేసినా అదే తన సొంత గ్రామం, ఆ విచారణ ప్రజలే తన కుటుంబ సభ్యులు, సొంత బంధువులు. మా ఎస్కోటలో 2 సార్లు సేవలు అందించి ఎన్నో ఘనతలు సాధించిన గొప్ప వ్యక్తి మా గురుశ్రీ. గొప్ప విద్యావేత్త, నిగర్వి, సహన సౌశల్య, సౌజన్య, ప్రేమామూర్తి, సకల గుణాలు కలిగినటువంటి గురు తేజస్వి. ఓ మౌనము ఋషి, ఆధ్యాత్మిక తపస్వి, మీకు ఇవే మా స్వర్ణ జూబిలి మహోత్సవ శుభాకాంక్షలు. అభినందన చందన అక్షర కుసుమాలు మీకు. మీ ఆధ్యాత్మిక జీవన శైలి అందరికీ ఆచరణీయము, అందరికీ అనుసరణీయము. ఎలకోట విచారణ పై మీరు అనేక సందర్భాల్లో ప్రేమను ప్రకటించారు. మా గ్రామ ఆశాజ్యోతిగా ఈ పెద్ద మీదను ఆశ్రయిస్తూ అలపెరిగిన సామగ్రిల నిండి కుండల నిత్యం మీరు ఈ కుటుంబ సభ్యులు నిండి 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆధ్యాత్మిక దీవెనలతో తూతూగాలని మనస్ఫూర్తిగా మేమందరం ప్రార్థిస్తూ ఇట్లు ఫాతిమామాత దేవాలయము, ఎలకోట విచారణ, విజయనగరం జిల్లా. Thank you, brother. మా అత్తగారు అలాగే మా అమర్తరావు మేసర్ కుటుంబ సభ్యులు ఏగాటి కృష్ణవేణి, శశి రాజుగా కోరుకుంటున్నాను. ఏగాటి మేరీ అత్త, ఫోటో కూడా అవుతుంది. మా అత్తగారు అలాగే మా అమర్తరావు మేసర్ కుటుంబ సభ్యులు ఏగాటి కృష్ణవేణి, శశి రాజుగా కోరుకుంటున్నాను. ఏగాటి మేరీ అత్త, ఫోటో కూడా అవుతుంది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట విచారణ ఫాతిమా మాత కథోలిక సంఘం గుడు పండుగకు విచ్చేసిన నిగర్వి నిరాడంబరులు కార్యదీక్ష. విజయనగరం జిల్లా లక్కవరపుకోట విచారణ ఫాతిమా మాత కథోలిక సంఘం గుడు పండుగకు విచ్చేసిన నిగర్వి నిరాడంబరులు కార్యదీక్ష దేవుని వాక్కులను నలుదిశలా చాటి చెప్పే వాక్య ఉపదేశకులు. తన ఆధ్యాత్మిక జీవితంలో 25 వసంతాల గురుత్వ జీవితపు ఫలాలు పూయించిన ఆధ్యాత్మిక యోధులు గౌరవ గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ సన్నిబోయిన సౌరబాబు గారికి సవీవముగా సమర్పించు అక్షర సుమాంజలి. తేదీ 15/6/1973 సంవత్సరమున అనురాగమూర్తులైన గౌరవ శ్రీమతి శ్రీ నాగభూషణ మరియు సత్యవతి గార్ల పుణ్య దంపతులకు వికసించిన పసిడి కమలం మన గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ సౌరబాబు గారు. తన ఉన్నత విద్యను పూర్తి చేసుకొని ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపింపజేసి అతి మక్కువచే 1990 సంవత్సరమున సెమినార్లో చేరి కఠోర దీక్షను పూని గురు విద్యను పూర్తి చేసుకొని 15/5/2000 సంవత్సరమున గురువుగా అభిషక్తులైనారు. అక్కడ నుండి నేడు సిల్వర్ జూబ్లీ పూర్తి
చేసుకున్నారు. గురు జీవితం మొదలుపెట్టిన నుండి ఈ రోజు వరకు అనేక ఆధ్యాత్మిక సేవల్లో అలుపెరగని పోరాటం చేస్తూ ఆ దేవుని మహిమపరుస్తూ ముందుకు కొనసాగారు. ఆయన పనిచేసిన ప్రతి విచారణలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకుంటూ ముందుకు సాగారు. ప్రతి విచారణలో ఎనలేని ఖ్యాతిని గడించారు. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్య పరిచర్య చేస్తూ క్రీస్తు పేరిట ఎందరో విశ్వాసులను ఆధ్యాత్మిక వైపు నడిపింపజేసిన గొప్ప గురుశ్రీ మన సౌరిబాబు గారు. తన యొక్క ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఆరాధన ప్రార్థనలో ఎంతో మందికి క్రీస్తు ప్రేమను రుచి చూపించిన మహర్షి ఇతడు. క్రీస్తు గొప్పతనాన్ని తీయదనాన్ని చాటి చెప్పిన ఆ కరుణామయుడు ఒడి నుండి రాలిన మేలైన ఆణిముత్యం మీరు. ఆధ్యాత్మిక వృత్తిని చేపట్టిన నాటి నుండి సర్వము త్యాగం చేసిన త్యాగధనులు మీరు. ఆధ్యాత్మిక సేవలో కాకుండా సమాజంలో కూడా మంచి కార్యసాధకుడిగా పనిచేస్తూ సామాజిక సాంఘిక నడిపింపులో మీరు అనన్య సామాన్యులుగా కీర్తిని ఆర్జించారు మీరు. మీ మృదు భాష రమణీయత, మీ మృదు బాధ్యత కమనీయత, మీ మృదు మనువు ధార్మికత, మృది మధురం మీ ఘనత. ఆదర్శ గురువుగా నిలిచిన మీకు మా గుండెల లోతుల్లో నుంచి వెలువడిన ప్రేమపూర్వక సిల్వర్ జూబ్లీ అభినందన చందన సుమధుర అక్షరమాల. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో ఆ క్రీస్తును ప్రేమ శాంతి సహనము సదా మీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ ఇట్లు ఫాతిమా మాత కథోలికా సంఘం మరియు విచారణ గురువులు ఎల్కోట విచారణ. దేవుని వాక్కులను నలుదిశలా చాటి చెప్పే వాక్య ఉపదేశకులు. తన ఆధ్యాత్మిక జీవితంలో 25 వసంతాల గురుత్వ జీవితపు ఫలాలు పూయించిన ఆధ్యాత్మిక యోధులు గౌరవ గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ సన్నిపోయిన సౌరబాబు గారికి సవీవముగా సమర్పించు అక్షర సుమాంజలి. తేదీ 15/6/1973 సంవత్సరమున అనురాగమూర్తులైన గౌరవ శ్రీమతి శ్రీ నాగభూషణ మరియు సత్యవతి గార్ల పుణ్య దంపతులకు వికసించిన పసిడి కమలం మన గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ సౌరబాబు గారు. తన ఉన్నత విద్యను పూర్తి చేసుకొని ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపింపజేసి అతి మక్కువచే 1990 సంవత్సరమున సెమినార్లో చేరి కఠోర దీక్షను పూని గురు విద్యను పూర్తి చేసుకొని 15/5/2000 సంవత్సరమున గురువుగా అభిషక్తులైనారు. అక్కడ నుండి నేడు సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్నారు. గురు జీవితం మొదలుపెట్టిన నుండి ఈ రోజు వరకు అనేక ఆధ్యాత్మిక సేవల్లో అలుపెరగని పోరాటం చేస్తూ ఆ దేవుని మహిమపరుస్తూ ముందుకు కొనసాగారు. ఆయన పనిచేసిన ప్రతి విచారణలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకుంటూ ముందుకు సాగారు. ప్రతి విచారణలో ఎనలేని ఖ్యాతిని గడించారు. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్య పరిచర్య చేస్తూ క్రీస్తు పేరిట ఎందరో విశ్వాసులను ఆధ్యాత్మిక వైపు నడిపింపజేసిన గొప్ప గురుశ్రీ మన సౌరిబాబు గారు. తన యొక్క ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఆరాధన ప్రార్థనలో ఎంతో మందికి క్రీస్తు ప్రేమను రుచి చూపించిన మహర్షి ఇతడు. క్రీస్తు గొప్పతనాన్ని తీయదనాన్ని చాటి చెప్పిన ఆ కరుణామయుడు ఒడి నుండి రాలిన మేలైన ఆణిముత్యం మీరు. ఆధ్యాత్మిక వృత్తిని చేపట్టిన నాటి నుండి సర్వము త్యాగం చేసిన త్యాగధనులు మీరు. ఆధ్యాత్మిక సేవలో కాకుండా సమాజంలో కూడా మంచి కార్యసాధకుడిగా పనిచేస్తూ సామాజిక సాంఘిక నడిపింపులో మీరు అనన్య సామాన్యులుగా కీర్తిని ఆర్జించారు మీరు. మీ మృదు భాష రమణీయత, మీ మృదు బాధ్యత కమనీయత, మీ మృదు మనువు ధార్మికత, మృది మధురం మీ ఘనత. ఆదర్శ గురువుగా నిలిచిన మీకు మా గుండెల లోతుల్లో నుంచి వెలువడిన ప్రేమపూర్వక
సిల్వర్ జూబ్లీ అభినందన చందన సుమధుర అక్షరమాల. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో ఆ క్రీస్తును ప్రేమ శాంతి సహనము సదా మీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ ఇట్లు ఫాతిమా మాత కథోలికా సంఘం మరియు విచారణ గురువులు ఎల్కోట విచారణ.